యూజు దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగి యథార్థమైన ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అసహ్యించుకునేవాడు. అతనికి 7 కొడుకులు, 3 కూతుళ్ళు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు పశు సంపద ఉంది. అనేక మంది పనివాళ్ళు అతని దగ్గర పనిచేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతనే గొప్పవాడుగా ఎంచారు. అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్లల్లో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ 3 అక్కా చెల్లెళ్లను కూడా ఆహ్వానించేవాళ్ళు. వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించేవాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళను పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతిరోజు యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. సాతానుకు దేవునికి మధ్య సంభాషణ. ఒకరోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని సాతానును అడిగాడు. అందుకు అతడు, భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు, నీతిపరుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవరూ లేడు అన్నాడు. అందుకు సాతాను, యోబు ఊరికే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? నువ్వు యోబును, అతని సంతానాన్ని, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు కదా. నువ్వు అతడు చేసిన ప్రతి దాన్ని దీవిస్తున్నావు కనుక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీద నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు అని యెహోవాతో అన్నాడు. అప్పుడు యెహోవా, ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు. ఒకరోజు యోబు పెద్ద కొడుకు ఇంటిలో యోబు మిగిలిన కొడుకులు, కూతుళ్ళు భోజనం చేస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు. అతడు వాళ్ళతో, ఎద్దులు నాగలి దున్నుతున్నాయి, గాడిదలు ఆ పక్కనే మేత మేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో సేబియా జాతి వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని దోచుకున్నారు. పనివాళ్ళను కత్తులతో చంపేశారు. నేనొక్కడినే తప్పించుకుని జరిగేదంతయు మీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పాడు. ఆ సేవకుడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. దేవుని అగ్ని ఆకాశం నుండి కురిసింది. ఆ అగ్ని వల్ల గొర్రెలు, పనివాళ్ళు తగలబడిపోయారు. ఈ విషయం మీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు, కల్దీయా జాతి వారు 3 గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అదే సమయంలో మరో సేవకుడు వచ్చి, నీ కొడుకులు, కూతుళ్ళు, నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళును ఇల్లు 4 వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం మీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తల వెంట్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. నేను నా తల్లి కడుపులో నుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు.
యోబు 2వ అధ్యాయం. సాతానుకు దేవునికి మధ్య సంభాషణ. మరో రోజు దేవదూతలు యెహోవా సముఖంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అపవాదిని అడిగాడు. అందుకు అతడు, భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను అని యెహోవాకు జవాబిచ్చాడు. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవరూ లేడు. కారణం లేకుండా అతన్ని నాశనం చేయాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్థిరంగా నిలబడ్డాడు అని అన్నాడు. అప్పుడు సాతాను, మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు, తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు కదా. మరొకసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీద, దేహం మీద దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు అన్నాడు. అప్పుడు యెహోవా, అతన్ని నీకు స్వాధీనం చేస్తున్నాను, అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు అని చెప్పాడు. సాతాను యెహోవా సుముఖం నుండి బయలుదేరి వెళ్ళి యోబు అరికాలు నుండి నడినెత్తి వరకు బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. అతడు తన ఒళ్ళు గోక్కోవడానికి ఒక చిల్లు పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి అతనితో, నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో అంది. అప్పుడు యోబు, నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మనం దేవుడిచ్చే మేలు మాత్రమే అనుభవిస్తామా? కీడు కూడా అనుభవించాలి కదా అన్నాడు. జరుగుతున్న ఈ విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు తన నోటి మాటలతో ఎలాంటి పాపము చేయలేదు. తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బల్దీదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతన్ని ఓదార్చడానికి వెళ్ళాలని నిర్ణయించుకొని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరకు వచ్చారు. వారు వచ్చి కొంత దూరం నిలబడి అతన్ని చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదకు దుమ్ము చల్లుకొని బిగ్గరగా ఏడ్చారు. అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా 7 రోజుల పాటు రాత్రి పగలు అతనితో కలిసి నేలపై కూర్చున్నారు. యోబు 3వ అధ్యాయం. యోబు మాటలు. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు. యోబు ఇలా అన్నాడు, నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్లయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది. ఆ రోజు చీకటిమయం కావాలి, దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు. చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి. కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేను ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడదు. ఆ రాత్రి ఎవరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవరూ హర్షధ్వానాలు చేయకపోతే బాగుండేది. శపించే వాళ్ళు ఆ రోజు నశించాలి. సముద్ర రాక్షసిని రెచ్చగొట్టే వాళ్ళు దాన్ని శపించాలి. ఆ దినాన సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి. వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనపడకూడదు. అది ఉదయ సూర్యకిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు? తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు? నన్నెందుకు మోకాళ్ళ మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లిపాలు తాగాను? లేకపోతే ఇప్పుడు నేను పడుకొని ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి. శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి. బంగారం సంపాదించుకుని తమ ఇంటి నిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి. భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా, వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు. అక్కడ దుర్మార్గులు ఇక బాధపెట్టరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు. అక్కడ బంధితులైన వారు కలిసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించే వాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు. పేదవారు, గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు. దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు? వారు మరణం కోరుకుంటారు. దాచిపెట్టిన నిధి కోసం వాళ్ళు లోతుగా తవ్వుతున్నారు కానీ అది వారికి దొరకడం లేదు. వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు. మార్గం కనుగొనలేని వాడికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి జీవం ఎందుకు? భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి. ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదకి వచ్చింది. నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.